ఇక భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఆ గౌరవం దక్కింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ 2025లో రెండింటికి చోటు కల్పించింది యునెస్కో. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పరిణామం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించిందని అన్నారు. భగవద్గీత నాట్య శాస్త్రం దేశ నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు. భగవద్గీతను భవిష్యత్తు తరాలకు అందేలా సంరక్షించేందుకు అంతర్జాతీయ సహకారంతో పాటు నిధుల సమీకరణకు యునెస్కో గుర్తింపు ఉపయోగపడుతుంది. గ్రంథం చారిత్రక, సాంస్కృతిక విలువలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం చేసేందుకు దోహదపడుతుంది. యునెస్కో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, పరిశోధకులు, స్కాలర్లు భగవద్గీత తాత్విక, సాహిత్య, చారిత్రక అంశాలపై మరింత అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతపై అవగాహనను పెంచుతుంది. అంతేకాదు పురాతన లిపుల్లో ఉన్న భగవద్గీత డిజిటలైజేషన్ కూడా యునెస్కో గుర్తింపు వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మరింత సులభంగా అందుబాటులోకి ఉంటుంది. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఆ గౌరవం దక్కింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ 2025లో రెండింటికి చోటు కల్పించింది యునెస్కో. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పరిణామం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించిందని అన్నారు. భగవద్గీత నాట్య శాస్త్రం దేశ నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.